నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకప్పుడు అంతర్జాతీయ దౌత్యం అంటే లండన్ ల్యాండ్స్కేప్లోనో వాషింగ్టన్ వైట్ హౌస్లోనో రాసే స్క్రిప్ట్కు ఢిల్లీ తల ఊపడం. కానీ నేడు ఆ కాలం చెల్లింది, ఆ రోజులు పోయాయి. ప్రధానిగా మోదీకి ముందు, మోదీ వచ్చాక అన్నట్టుగా మారింది విదేశాంగ విధానం. గ్లోబల్ ఈక్వేషన్స్ మారాలన్నా, శాంతి గీతం వినిపించాలన్నా యావత్ ప్రపంచం ఇండియా వైపే చూస్తోంది. నరేంద్రుడి రాజకీయ చరిష్మా, జయశంకర్ బ్యూరోక్రాటిక్ చాణక్యంతో ఫారిన్ పాలసీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ డిప్లొమసీలో సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది ఇండియా. మోదీ మార్క్ దౌత్యంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన చేపట్టారు. తొలుత ఇండోనేషియా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి వాయుసేన యుద్ధ విమానాలు ఆయనకు రక్షణగా ఎస్కాట్ ఇచ్చాయి. దట్ ఈజ్ మోదీ. ఆ తర్వాత విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. రక్షణ, సముద్ర తీర భద్రతతో పాటు బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. మహాసాగర్ విధానం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగింది. ఇండియా, ఇండోనేషియా దేశాల మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. ఇండోనేషియా కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రూపకల్పన చేయడానికి భారత్ సహకరించనుంది. అలాగే ఢిల్లీ నుంచి అస్త్రా క్షిపణులను కొనుగోలు చేయడానికి జకార్తా ఆసక్తి చూపింది. కీలక ఖనిజాలైన ఉక్కు, నికెల్ సరఫరాను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలను పెంచుకునేందుకు మరిన్ని మిసైల్ బ్యాటరీలను భారత్ సరఫరా చేయనుంది. అంతేకాకుండా వ్యూహాత్మక మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న సబాంగ్ రేవు అభివృద్ధిపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి. ఇక మోదీ ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం రోజా గారు. రామ్మోహన్ గారు, ఈ మోదీ పర్యటన ఇది చూస్తూ ఉంటే మోదీ ఇండోతో చేతులు కలపడం కావచ్చు, తర్వాత చైనాకు చెక్ పెట్టడము, అలాగే భారత్ ఆయుధాలకు మార్కెట్ వెతకడము, భవిష్యత్తుకు కావాల్సినటువంటి ముడి సరుకును భద్రపరుచుకుంటున్నాం. అంటే ఇది మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఇది కేవలం ఒక విదేశీ పర్యటనగా దాన్ని మాత్రమే చూడకుండా భారత్ ఒక గ్లోబల్ సూపర్ పవర్గా మారుతోంది అనడానికి మోదీ ఈ ఆగ్నేయాసియా దేశాల పర్యటనను ఒక సంకేతంగా చూడొచ్చు అంటారా సార్? ఖచ్చితంగా రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎన్నాడో 91-96 మధ్యన ఉన్న పివి నరసింహారావు గారు లుక్ ఈస్ట్ పాలసీ మొదలు పెడితే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ అని చెప్పి ఈ పాలసీ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇండోనేషియా నుంచి మొదలుకొని తూర్పు మన ఈశాన్య దేశాల్లో పూర్తి స్థాయిలో సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ఇది ముందడుగు, ఇంకా పెద్ద ముందడుగు అంటున్నారు. గతంలో మొదలుపెట్టారు. తర్వాత మన బర్మా కానీ ఆయా దేశాలు, ఆస్ట్రేలియా దాకా మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇండో పసిఫిక్ ఏదైతే క్వాడ్ దేశాల సమావేశం కూడా జరిగింది. క్వాడ్ దేశాల సమన్వయంతో పాటు అందులో భాగంగానే మనకి ఇండోనేషియా తనకు సంబంధాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం లభించింది అంటున్నాను. మన భారత ప్రధాని మీరు ఇంతకుముందు చెప్పారు రోజా గారు, స్పష్టంగా ఇవాళ ప్రపంచ రాజకీయ యవనికలో మన భారత ప్రధాని, మన భారతదేశం యొక్క పాత్ర పెరుగుతుంది అనడానికి మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ 3 దేశాలు ఇవాళ రేపు ఎల్లుండి వరుసగా మూడు రోజులు ఆయన పర్యటిస్తున్నారు. కనుక ఈ పర్యటనలో మంచి ఫలితాలే వస్తాయి అంటున్నాను. ఎట్లా అంటే ఏదైతే చైనా, భారత్ ఈ రెండు కూడా ఎదుగుతున్న దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే చైనా చాలా అభివృద్ధి చెందింది, మనం దాని వెనుకనే ఉన్నాం. అట్లాగే అమెరికా, రష్యానేమో ఒక రకంగా చెప్పాలంటే పునారీలు పోతున్నాయి దేశాలు చూస్తున్నాం. ఊపరి శర్వాణి అందరు పరేశాని అన్నట్టు యుద్ధాకాంక్షతో యుద్ధాలు రెండు కూడా ఒక యుద్ధాలు మునిగిపోయినాయి. అగ్రరాజ్యాలు రెండు కూడా 47కు 45, 46 ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటిదాకా ఆ రెండు దేశాల ఆధిపత్యం మెల్లమెల్ల తగ్గుతూ ప్రపంచ దేశాల్లో మన విలువ పెరుగుతుంది, వారి విలువ తక్కువైతుంది చూస్తున్నాం. అంటే అమెరికా లాంటి దేశం కూడా పాకిస్తాన్ అంటే వసుదేవుడు అటువంటి పోయి గాడిదెకాళ్ళు పట్టుకున్నట్టు ఇవాళ పాకిస్తాన్ లాంటి దాన్ని మధ్యవర్తి చేసుకొని ఇరాన్తోని సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా మనం ఎప్పుడు చేయలేదు, మనం చేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఇండోనేషియా పర్యటనలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో
రక్షణకు సంబంధించిన అనేక ఒప్పందాలు కుదురుతున్నాయి. మన బ్రహ్మోస్ క్షిపణుల నుంచి మొదలుకొని అనేక మనకు రక్షణ శాఖకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. అట్లాగే ఇండోనేషియాతోని మన సాంస్కృతిక సంబంధం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండోనేషియాలో ముస్లింలు ఎక్కువ ఉన్నా సరే మన భారతీయ సంస్కృతి గుళ్ళు గోపురాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, చూస్తున్నాం మనం. అంటే ఇటు ఇరాన్తోని ఎట్లాగ మనకు సాంస్కృతిక సంబంధాలు మన వారసత్వ సంబంధాలు ఎట్లా ఉన్నాయో ఒకనాటి సింధు నాగరికత మొదలుపెట్టి ఇటుపక్క కూడా మనకు మరి ఇండోనేషియాలో ఒక పెద్ద పెద్ద పురాతనమైన గుళ్ళు ఉన్నాయి, చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఒక సాంస్కృతిక వారధిని నిర్మించే అందా తయారవుతాయి. అంతేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయం రావడం, దాంతోపాటు మనకు సుబోయ్ అట్లాగే మన F-16 విమానాలతోని మనకి ఎస్కాట్ ఇవ్వడం మన భారత ప్రధానికి గర్వించదగ్గది అంటున్నాం. ఈ రెండు కూడా ఏమైందంటే మన భారతదేశ సంబంధాలు 3 దేశాలు వరుసగా చేసే సంబంధాలు ఒక్కొక్క దగ్గర ఒక్క రోజు ఉంటున్నాడు, కానీ ఇవి ప్రపంచ దేశాలు ఒక రకంగా ఆశ్చర్యంతో చూస్తున్నాయి అంటున్నాడు. అంటే మన దేశం యొక్క గొప్పతనము, మన యొక్క దౌత్య నీతి ఇది నేను చెప్పింది కాదు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అప్పుడే అన్నారు, ప్రధానమంత్రి అప్పుడే అన్నారు, ఏమనంటే మన భారతదేశ విదేశాంగ విధానాన్ని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఒక రకంగా చెప్పానంటే వాళ్ళ విదేశాంగ విధానమే ఒక శ్రీరామ రక్ష అని చెప్పి. అందుకనే ప్రతిదానికి కూడా ఎంత ఎదురు తిరుగుతున్నా అమెరికా లాంటి నమ్మదగ్గ మిత్ర దేశం కాకపోయినా అమెరికా లాంటి దేశంతో పాటు ఇటు రష్యాను కూడా మనం చూరగొన్నాం, రష్యా అభిమానం కూడా చూరగొన్నాం. అందుకనే ఈ ఇండోనేషియా పర్యటన మరొక అంటే లుక్ ఈస్ట్కు నుంచి యాక్ట్ ఈస్ట్కు మరొక ముందడుగు అనుకుంటున్నాను. యాక్ట్ ఈస్ట్లో మనం తప్పనిసరి ఈ 3 దేశాలతో మనకి సంబంధం కుదుర్చుకుంటాం. ముఖ్యంగా జియో పాలిటిక్స్లో ఇండో పసిఫిక్ దానిలో మనం 5 రకాల సహకారాలు తీసుకుంటున్నాం. ఒకటేమో సునామీ హెచ్చరికలు, వాతావరణ సూచికలు, అట్లాగే వ్యవసాయం కానీ, అట్లాగే ఆర్థిక సంబంధాలు పటిష్టం కానీ, ముఖ్యంగా యుద్ధం అటువంటిది వచ్చినప్పుడు మన పరస్పర సహకారం కానీ, రక్షణ ఒప్పందం లేకపోయినా అంటే మనకు నాటో కుటుంబ దేశాల మధ్యన ఉన్న రక్షణ ఒప్పందం లేకపోయినా మెల్లమెల్ల విస్తృతం అవుతున్నాయి మన సంబంధాలు. ఈ క్వాడ్ కూటమి దేశాలలో తప్పనిసరి మనకు ఈ పర్యటన పనికొస్తుంది అనుకుంటున్నాం. మొన్ననే మనకు జపాన్ ప్రధానమంత్రి మన ఇండియాకి వచ్చారు. నాకు చిన్న చెల్లెలు, అందమైన చెల్లెలని ఆయన అభినందించారు కూడా. అట్లా చూసుకుంటే జపాన్ తోని కానీ, అటు ఆస్ట్రేలియాతో కానీ, ఇటు ఇండోనేషియాతో మనం కూడా ఈ 4 దేశాలతో మనం పూర్తి స్థాయిలో ఈ క్వాడ్ కూటమిలో ఉన్న దేశాలతో పాటు మనం దీన్ని కూడా కలుపుకుంటున్నాం. క్వాడ్ కూటమి దేశాలు ఇంకొన్ని దేశాలను కూడా ఆహ్వానిస్తున్నాం మనం. అంటే ఈ చతుర్భుజిలో మనం లాభపడేది అంటే ఇండో పసిఫిక్ దేశాల మన ఇండో పసిఫిక్ సముద్రంలో చూసుకుంటే పెత్తనానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇప్పుడు మలక్కా జలసంధికి దగ్గరలో ఉన్నటువంటి ఈ సబాంగ్ పోర్టును మనం డెవలప్ చేయడం అనేది చైనాకు మింగుడు పడనేటువంటి విషయం. సో ఈ చైనా ఏమైనా తన ఆర్థిక ప్రభావాన్ని ఉపయోగించి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇబ్బంది కలిగించేది కానీ భయపడుతుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇండోనేషియా అంటే ఇండో పసిఫిక్ సముద్రంలో మన పాత్ర పెరిగిన కొద్దీ ఖచ్చితంగా చైనా ఒక రకంగా భయపడుతుంది. చైనా ఒక రకంగా చెప్పిన అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, అన్నది కరెక్ట్. ఇటుపక్క ఇరాన్ లో చాబహార్ పోర్టు నిర్మాణంలో మన భాగస్వామ్యం పంచుకుంటున్నాం. యుద్ధం వల్ల ఈ మధ్యన కొంచెం వెనక్కిపోయింది, ఆగింది. కానీ సుబాయ్ ఇక్కడ కూడా మనకి ఇండోనేషియాలో జకార్తా జలసంధిలో మనం ఏదైతే ఓడరేవు కట్టుకుంటున్నామో దానిలో భాగస్వామ్యం తీసుకుంటున్నామో ఇది తప్పక వాళ్ళకి చైనా కంటగింపుగా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు మనకు బంగాళాఖాతంలో అటు ఇటు హిందూ మహాసముద్రంలో ఇటు పక్కన ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని బంగ్లాదేశ్, శ్రీలంక మచ్చిక చేసుకుంటున్నారు. ఇటుపక్క ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అంటే పాకిస్తాన్ ద్వారా ఇటు అరేబియా మహాసముద్రంలో కూడా వాళ్ళు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇండో పసిఫిక్ సముద్రంలో మన ఆధిపత్యం పెరగడం ఎట్టి పరిస్థితుల్లో చైనాకి ఇష్టం ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చాకచక్యంగా ఒక దౌత్య నీతిని చేసుకుంటూ మనం జకార్తా జలసంధిలో తప్పనిసరి మనం మన ఓడరేవు కట్టుకోవడం అనేది వాళ్ళ కంటగింపుగా ఉన్న మన పని మనం చేసుకుంటూ పోతాం కదా. అందుకనే ఇప్పుడు మీరు మన అమిత్ షా, మోడీ ఎట్ల ద్వయమో విదేశాంగ విధానంలో చాలా నీరులా ఎక్కడ బయటపడకుండా జయశంకర్ గారి దౌత్య నీతి కూడా పనికి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన దర్శకుడు అయితే ఈయన హీరో యాక్టర్ లాగా, మోడీ గారు యాక్టర్ లాగా ప్రవర్తిస్తున్నారు. వెళ్ళి మొత్తం అంతా సెట్ చేసి వచ్చి ఆ తర్వాత వీరు పోయిన తర్వాత ఆ ఒప్పందాలు కానీ కుదుర్చుకోవడంలో మంచి దౌత్యనీతి ప్రదర్శిస్తున్న జయశంకర్ని అభినందించాలి. తెర వెనుక అంతా జయశంకర్ గారు చేసుకొస్తున్నారు. తెర ముందు పూర్తిగా మోడీ గారు అందుకు తగ్గట్టుగానే చేస్తున్నారు. అందుకనే ఇవాళ ఇండోనేషియా పర్యటన మరొక పెద్ద ముందడుగు అంటున్నాను. ఈ లుకిస్ట్ కు యాక్టిస్ట్ కు తేడా అయిందంటే మనం చేసి చూపెడుతున్నాం. పివి నరసింహారావు గారు మొదలుపెట్టారు, దాన్ని చాలా రోజులు ఆగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాజ్పేయి గారు కూడా కొంత కృషి చేసినా కూడా మధ్యన మన్మోహన్ సింగ్ గారి హయాంలో కొంతవరకు వెనుకబడింది అంటున్నాను నేను.
ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏళ్లలో యాక్ట్ ఈస్ట్ అని ఈ పాలసీని పూర్తిగా సాకారం చేసే క్రమంలో మాత్రం ఈ మోడీ గారు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు సబాంగ్ పోర్టును మనం డెవలప్ చేస్తామని చెప్పడం కావచ్చు, తర్వాత మన బ్రహ్మోస్, మన అస్త్రా మిసైల్స్ని ఇవన్నీ ఇండోనేషియా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం కావచ్చు, ఇవన్నీ చాలా సానుకూలంగా కనిపిస్తున్నాయి. బట్ ఇండోనేషియాలో మనకు తెలుసు అంతర్గతంగా కొంత రాజకీయాల అస్థిరత ఉంటుంది. సో అప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు లేదంటే పాలసీస్ మారినప్పుడు, సో ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఈ ఒప్పందాల దీనికి సంబంధించి మనుగడ పైన మీ అంచనా ఏంటంటారు సార్? అంటే వ్యక్తులను ఉద్దేశించి వ్యక్తుల కోసం నాయకుల వ్యక్తిగత ఒప్పందాలుగా ఉంటే వాటికి మనుగడ ఉండదు కదా. దేశాల మధ్య ఒప్పందాల్లో ప్రభుత్వాలు మారడం వల్ల పెద్ద ప్రభావం చూపించదు. జనరల్గా ఏ దేశమైనా కూడా, ఏ దేశంలో అయినా కూడా విదేశీ సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ముఖ్యంగా విదేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ దౌత్య నీతిని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మిగతా దేశాల్లో ఇప్పుడు ఉదాహరణకు మయన్మార్ ఉందనుకోండి, మయన్మార్ దానిలో మాట్లాడితే సైనిక పాలన వస్తుంది, అక్కడ కొంచెం కష్టం. కానీ ఇండోనేషియా లాంటి దేశంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ ఈ రాజకీయ వైపరీత్యాలు తక్కువ అవరంగా చెప్పాలంటే. వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నది. ఇండోనేషియా మన సాంస్కృతికంగా సంబంధాలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నది. మనతోని మొదటి నుంచి కూడా మంచిగా ఉంది, ఎప్పుడు కూడా మనతో విభేదించిన సందర్భం చూడలేదు. మనం గట్టిగా మాట్లాడితే ఇప్పుడు మనకు మయన్మార్ నుంచి చాలా ఎదురు దెబ్బలు తగిలింది. మయన్మార్ అప్పుడప్పుడు అటు పక్కన చైనా ఆధిపత్యంలోకి పోతుంటది, చైనా ప్రభావంలోకి పడుతుంటది. అట్లా ఎప్పుడు కూడా ఇండోనేషియా పడలేదు. ఇండోనేషియాతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కనుక వ్యక్తులు మారినా వ్యవస్థ మారదే అని నా ఉద్దేశం. మీరు అన్నట్టు ఆ పోర్ట్ కనుక డెవలప్ చేసుకుంటే మనకు ఇండో పసిఫిక్ జియో పాలిటిక్స్ లో మనకు మంచి పట్టు లభించే అవకాశం ఉంది. ఇది చైనా కంటగింపుగానే ఉంటుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు మన ఈ రక్షణ ఉత్పత్తులు ఏవైతే ఇవన్నీ మిగతా దేశాలకు మనం అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, మనం దిగుమతి చేసుకునేటువంటి స్థాయి నుంచి ఒక ఎక్స్పోర్టర్గా మనం ఎదిగినట్టే. అంటే ఈ బ్రహ్మోస్ కావచ్చు, ఈ అస్త్రా మిసైల్స్ కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్గా ఇంత డిమాండ్ రావడానికి కారణం ఏంటంటారు? యుద్ధ భయాలు ఒకటి, తమను తాము బలంగా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయాల్సి వస్తుంది అన్ని దేశాలు, మన దేశంతో పాటు మిగతా దేశాలు. ఇవాళ చూస్తున్నాం కదా, 3-4 యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాను, అమెరికా, అట్లాగే ఇజ్రాయెల్, లెబనాను, ఎంత శాంతించినాం. ఉక్రెయిన్, రష్యా, అట్లాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం. అంటే భౌతిక యుద్ధాల కాలం కానీ ఆర్థిక యుద్ధాలు చేసుకోవాల్సిన సమయంలో భౌతిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఈ దేశంలో మనం బలంగా ఉన్నామని నిరూపించుకునే బాధ్యత, నిరూపించుకునే అవసరము దేశాలకు వచ్చింది. అందుకనే మనం బలంగా ఉన్నామంటే ఎదురువాడు మన మీదకి రాడు కదా. అందుకని అట్లా చాలా దేశాలు సైన్యపరంగా, ముఖ్యంగా ఈ ఆయుధాల పరంగా స్వయం సమృద్ధి సాధించుకుందాం అనుకుంటున్నాం. అంతే మనం కూడా ఇప్పుడు బ్రహ్మోస్ ఎక్కడిది, మనకు రష్యా కొలాబరేషన్ తో మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. యూపీ, బీహార్లో మనం తయారు చేసుకుంటున్నాం. అట్లాగే గతంలో కూడా మనం చాలా దిగుమతులు చేసుకునే వాళ్ళం. ఇవాళ మన దేశానికి దిగుమతి కాదు, మనం ఇంకే వేరే దేశాలకు ఎగుమతి చేసుకుందాం అన్నందుకు ఇది మంచి ఉదాహరణ. ఇండోనేషియాకు $343 మిలియన్ మన ఏదైతే ఈ విమానాలు, మన బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేస్తున్నామో, ఎగుమతి చేస్తున్నామో, అది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఇది మనం ఎప్పుడు అనుకోలేదు. చాలా వరకు మనం చిన్న శవపేటికలు కూడా బయటని తెచ్చుకున్నాం. బఫర్స్ కుంభకోణం చూసినాం కదా మనం, అంతకు ముందు మన శవపేటికల కుంభకోణం చూసినాం కదా, బయట నుంచి తెచ్చుకునే ప్రయత్నం ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మన సొంతంగా తయారు చేసుకొని మన అవసరాలకు వాడుకుంటున్నాం. కనీసం సైనికులకు సంబంధించిన బూట్లు, డ్రెస్సులు కూడా మనం వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాం. గతంలో చూసినాం మనం. అక్కడి నుంచి ఇప్పుడు మనం వేరే దేశాలకు ఇవన్నీ ఇదే కాదు, మనకు బ్రహ్మోస్ లాంటి క్షిపణులు మనము ఎగుమతి చేసుకుంటున్నామంటే అర్థం చేసుకోవచ్చు. సైన్యపరంగా బడ్జెట్ పెంచినా దానికి అనుగుణంగా మనం కొత్త పుంతలు దొక్కే టెక్నాలజీని తీసుకుంటున్నాం. రష్యా దీనికి పూర్తిగా సహకరిస్తుంది. మనకు ఒక రకంగా చెప్పండి, రష్యాను అభినందించాల్సింది ఏంటంటే మనం బ్రహ్మోస్ క్షిపణుల్లో మనకు ఈ 2 దేశాల కలయికగా ఈ మనకు సంయుక్త కలయికనే అది ఉన్నది. ఇప్పటిదాకా ఇంకొక మాట కూడా చెప్పాలి రాజా గారు, మనం బయట దేశాల మన టెక్నాలజీని తీసుకొని కూడా మనం బయట దేశాలు తయారు చేసుకొని దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు, టెక్నాలజీ రష్యాదైనా మన దేశంలో తయారు చేసుకుంటాం. అంటే రవాణా ఖర్చు తప్పుతుంది, మన ముట్టి సరుకు మనదే ఉంటుంది. ఇప్పుడు మనం వేరే దేశాలకు అమ్మే పరిస్థితి వస్తుంది కనుక చేస్తున్నాం. అట్లాగే ఈ పోర్టుల మీద పెట్టుబడి కూడా తక్కువదేం కాదు. చాబహార్ పోర్టు కానీ, ఇప్పుడు ఈ ఇక్కడ కూడా కానీ, ఇండోనేషియాల పోర్టు కానీ, జకార్తా జలసంధిలో పోర్టు కానీ, ఇవన్నీ చూస్తే మన దాని మీద ఆధిపత్యం తప్పనిసరి వస్తుంది. మనకు పెట్టుబడి పెట్టినాం కనుక మనకు వస్తుంది కదా. అట్లానే కొన్ని దేశాలకు అవసరం ఉన్న సహాయం కూడా మనం చేస్తున్నాం. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం అయితే మన పార్లమెంట్ భవనం కట్టించినాం ఫ్రీగానే, ఏ మనకు స్వార్థం లేకుండా అంటున్నాడు. చూస్తున్నాం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చూస్తే, ఉక్రెయిన్ 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంటే దానిలో ఆ 20% భూభాగాన్ని మన ఇద్దరం పంచుకుందామని రష్యాతో బేరం చేసుకుంటుంది ఏది అమెరికా. చూస్తున్నాం కదా, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. అట్లా మనం ఎప్పుడు చేస్తలే, మనకు
అపకారికి ఉపకారం చేసినాం కానీ ఉపకారికి అపకారం చేయలేము మనం బంగ్లాదేశ్ లాగా. ఉమ్, అట్లా ఇండోనేషియా మనకు నమ్మదగ్గ మిత్రుడు, మనల్ని కూడా బాగా నమ్ముతున్నారు. అంటే ఇండియా పలుకుబడి ఎట్లా ఉందంటే ఒకసారి నమ్మితే మనం మోసం చేయము అని. దానికి కొంచెం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేని చనిపోతే ఇవాళ నిన్న మన ప్రతినిధి బృందం పోయింది. చాలా చిన్న ప్రతినిధి బృందం, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వాళ్ళందరూ పోయారు. కానీ ఇరాన్ ఎంత కృతజ్ఞత చూపించింది మనకు. మీరు మీ ప్రతినిధి బృందాన్ని పంపారు, మాకు మంచి భారతదేశం మంచి మిత్ర దేశం అని వాళ్ళు వేణుల్లో శ్లాఘించారు కదా. అవును. అది కదా మన మన నమ్మకం అంటే. ఇప్పుడు కూడా నమ్మకం అనే ఉంటే అది ఎట్టిపై ఇవాళ కాకుండా రేపు పనికి వస్తుంది. నమ్మక ద్రోహం చేసిన వాడే ఇవాళ కాకపోతే రేపు చెడిపోతారు. కానీ నమ్మకం ఉంచిన దేశాన్ని ఎవరైనా నమ్ముతుందో ఇరాన్ మంచి ఉదాహరణ మనకు. అంటే అమెరికా ఇరాన్ యుద్ధంలో మనం వన్ సైడ్ తీసుకోవాలి, ఏ సైడ్ తీసుకోవాలి. అయినా సరే వాళ్ళ నాయకుడు అంత్యక్రియలకు మన ప్రతినిధి బృందాన్ని పంపిన దానికి వాళ్ళు కృతజ్ఞత చూపెట్టుకుంటూ బహిరంగ ప్రకటన చేశారు. అది మన గొప్పతనం అంటున్నారు. ఇక్కడ కూడా అంతే. యా, ఇండోనేషియా పర్యటన ఒకటే కాదు, ఈ 3 దేశాల పర్యటనలో మన భారత ప్రధాని తప్పక ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు, అంతే హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే నాకు ఒక గుర్తు, ఇందిరాగాంధీ గారు అప్పటి పర్యటన చూసుకుంటే ఎట్లా గుర్తొస్తుందో, నిక్సన్ ముందట గట్టిగా నిలబడి ఎట్లా మాట్లాడిందో, ఇవాళ మన భారత ప్రధాని మోడీ గారు కూడా అట్లే ఉంటున్నారు. అందుకనే 80 దేశాలు దాటినాము, ఇప్పటికి 82 దేశాలు తిరిగారు ఆయన. అంటే ఒకసారి పోయిన దేశాలు ఒకటి మరోసారి లెక్క పెట్టుకోకపోతే ఇప్పటి వరకు ప్రపంచంలో 80 దేశాలకు పైగా మన భారత ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళొచ్చారు. అతి త్వరలో నా ఉద్దేశం అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్లలో మీ 100 దేశాలు సెంచరీ పూర్తి చేసుకుంటాడా అని నాకు అనిపిస్తుంది. ఏది విదేశాలు తిరగడం. యా. అండ్ భారతదేశం రోజు రోజుకి మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకుంటా ఉంది, ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయి పెరుగుతూ ఉన్నట్టు. ఇప్పుడు చైనా మార్కెట్కి ఇది గట్టి దెబ్బ. సో ఈ ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్ని చైనా ఎలా చూస్తుందంటారు? అంటే ఇప్పటి వరకు తనకు తానే తిరుగులేని, ఆసియా మొత్తంలోనే తిరుగులేని శక్తిగా తనకు తాను భావించుకుంటా ఉంది కదా. చైనాతో పోల్చుకుంటే మనం ఆర్థిక అభివృద్ధిలో వెనుకనే ఉన్నాం. అంటే అమెరికా చైనా ఆర్థిక స్థితిని మనం జరుపుకోవాలంటే ఇప్పుడు 3, 4లో ఉంది, నాలుగో ఆర్థిక స్థితిలో ఉన్నాం. రక్షణ రంగంలో కూడా 4, 5 మధ్య నడుస్తుంది. కానీ చైనాను అధిగమించాలంటే సాధ్యం కాదు. కానీ దాన్ని వెనుక మాత్రం గట్టిగా పడుతూ ఉంటామంటున్నాం. ఇవాళ మనకు 4వ ఆర్థిక శక్తి అంటే 1, 2, 3లో మనకు అమెరికా చైనా ఉంది కదా. కనుక అక్కడికి వాళ్ళకు మనకు ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది. దాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే మనం ఉబ్బిపోయి మొత్తం అంతా చైనాతో దాటేస్తున్నాం అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చైనాలో ఉత్పత్తుల పరంగా మనకంటే చాలా ముందు ఉన్నారు వాళ్ళు. దాన్ని అధిగమించాలంటే మనతో సాధ్యం కాకపోవచ్చు. కానీ 3వ స్థానం మాత్రం తప్పని దక్కించుకుంటాం. 3వ స్థానంలో ఉన్న మంచిది అంటున్నారు. రెండోది ఏంటంటే యూరోపియన్ దేశాలు మన వైపు ఎందుకు చూస్తున్నాయంటే మన జనాభా మనకు వరం. ఇవాళ 143 కోట్ల జనాభా, 145 కోట్ల జనాభా, అతి త్వరలో ఇంకో 3-4 ఏళ్ళు 150 కోట్లు చేరుకుంటాం. ఇప్పుడు చైనాను అధిగమించడం కనుక మన మార్కెట్ ప్రపంచ దేశాలకు ఒక ఆకర్షణ. కనుక మన భారతదేశంలో మధ్యతరగతి పెరుగుతుంది. మధ్యతరగతి 2036 కల్లా దాదాపు 60% మధ్యతరగతి ఉంటారంటున్నారు. అటువంటిప్పుడు ఈ మధ్యతరగతి ఎప్పుడు మన కన్జ్యూమరిజం లో ముందుంటారు. కనుక కన్జ్యూమరిజం లో ముందుంటే చైనా కూడా మనకు లొంగి ఉండాల్సింది కదా. మన చైనా వస్తువులు మనం ఎందుకు కొంటున్నాం? ఎంత మనం ఎగుమతి చేసుకుంటున్నా, మన దిగుమతులు కూడా చైనా విషయంలోకి వస్తే మనం ఎక్కువ దిగుమతి చేసుకున్నాం. చిన్న వస్తువులు దిగుమతి చేసుకోవడం వల్ల మనకు నష్టమే కావచ్చు. కానీ ఇప్పటికైతే వెళ్తుంది కదా, అది అధిగమించాలంటే ఇప్పుడు మనం చైనాను అధిగమించాలంటే మన దేశంలో ఉన్న మధ్యతరగతి కోరికలు తీర్చే వస్తువులు మనం తయారు చేసుకుంటే అప్పుడు అధిగమించే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.